నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ఎదుట చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఈడీ ప్రస్తావించడంపై మండిపడింది. కేజ్రీవాల్ను చంపేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేసింది. తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈడీ ద్వారా కేంద్రంలోని బీజేపీ కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోంది. జైల్లో ఉన్న ఆయనకు ఇంటి నుంచి వచ్చే భోజనం అందకుండా చేసేందుకు ఈ నాటకం ఆడుతోంది. ఆయన మామిడి పండ్లు స్వీట్లు తీసుకుంటున్నారని ఈడీ న్యాయస్థానంలో చెప్పిందంతా అబద్ధం. కేజ్రీవాల్ కేవలం కృత్రిమ తీపి పదార్థం తీసుకుంటున్నారు అని మీడియా సమావేశంలో ఢిల్లీ మంత్రి అదితి మోదీ సర్కార్పై నిప్పులు చెరిగారు. భారత ప్రభుత్వ బ్రాడ్కాస్టర్ ఛానల్ దూరదర్శన్ లోగో మారింది. ఇప్పటి వరకు ఎరుపు రంగులో ఉన్న డీడీ లోగో కాషాయ రంగు పులుముకుంది. రూపం మారినా విలువలు అలాగే ఉన్నాయంటూ డీడీ ప్రకటించింది. లోగోతో పాటు లోగో కింద ఉండే న్యూస్ అనే టెక్స్టులో మార్పులు చేశారు. డీడీకి బదులుగా న్యూస్ అని హిందీ అక్షరాలను లోగో కింద చేర్చింది. అత్యాధునిక స్టూడియో సిస్టమ్ పునరుద్ధరించిన వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు మేము కొత్త అవతార్లో మీకు అందుబాటులో ఉన్నాం. మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త వార్తలను అందిస్తాం. వేగంపై ఖచ్చితత్వం, దావాలా కంటే వాస్తవాలు, సెన్సేషనిజం కంటే నిజాలు మీ ముందు ఉంచుతాం అంటూ ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో డీడీ బృందం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వీడియో డీడీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. లోగోతో పాటు రంగు మారడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. భారత నౌకాదళ తదుపరి చీఫ్గా వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని నియమిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్గా పనిచేస్తున్న త్రిపాఠి వైస్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ స్థానంలో ఏప్రిల్ 30న బాధ్యతలు స్వీకరించనున్నారు. త్రిపాఠి భారత నౌకాదళంలో 40 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నారు. గతంలో కీలకమైన అసైన్మెంట్లో పనిచేశారు. ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్, వెస్టర్న్ నేవల్ కమాండ్, కేరళలోని ఎజిమలా వద్ద ఉన్న ఇండియన్ నేషనల్ అకాడమీకి కమాండెంట్ వంటి కీలక పదవుల్లో ఆయన అనుభవం కలిగి ఉన్నారు. ఐఎన్ఎస్ వినాష్, కిర్చ్, త్రిశూల్తో సహా అనేక నావికాదళ నౌకలకు నాయకత్వం వహించారు. నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వాణి ప్రకటించారు. గురువారం ఆమె జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారితో ఈ నెల 22న తాను నామినేషన్ వేయనున్నట్లు చెప్పారు. కొంతకాలంగా దంపతుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలిలో నియోజకవర్గంలో రాజకీయంగా ఇబ్బంది వస్తోందని వాణి గతంలో సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో వైసీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆ పార్టీ అధిష్టానం వాణిని నియమించింది. వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించే వరకు ఆమె క్రియాశీలకంగానే వ్యవహరించారు. శ్రీనివాస్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ముఖ్య నాయకులు నామినేషన్ వేయాలని కోరడంతో బరిలోకి దిగుతున్నట్టు ఆమె స్పష్టం చేశారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ముందస్తు అనుమతి లేకుండా భారీగా భక్తులతో శోభాయాత్ర నిర్వహించారని పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రధాన ర్యాలీ వస్తున్న సమయంలో గౌలిగూడ వద్ద నిలిపి బాణాసంచా కాల్చారని, ర్యాలీ ఆపి ప్రసంగిస్తూ భక్తులు ట్రాఫిక్కు అంతరాయం కలిగించినట్టు పేర్కొన్నారు. రాజా సింగ్తో పాటు జోగేందర్ సింగ్ జట్టుపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు అందరిపైన ఐపీసీ సెక్షన్ 341, సెక్షన్ 188, సెక్షన్ 171C కింద కేసు నమోదు చేశారు. ఇక యాత్రలో రాజా సింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలపైన ఈసీ స్పందించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రసంగం చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని సీఈఓ వికాస్ రాజ్ స్పష్టం చేశారు. మాజీ మంత్రి వివేక హత్య కేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేక కుమార్తె సునీత, చంద్రబాబు నాయుడు, లోకేష్, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైసీపీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. ప్రతివాదులు, వారి అనుచరులు, ఆయా పార్టీల అభ్యర్థులు ఈ కేసులో అవినాష్ రెడ్డిని హంతకుడిగాను, సీఎం జగన్ ఆయన్ను కాపాడుతున్నట్లుగాను వ్యాఖ్యానిస్తున్నారన్నారు. ఇలా వారి ప్రతిష్టకు భంగం కలిగించేవి వ్యాఖ్యలు చేయరాదని కోర్టు గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కు వాయిదా వేస్తూ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీదేవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ శాసనసభ్యుడు టి ప్రకాష్ గౌడ్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు. ఈ ఉదయం ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇవాళ సాయంత్రం గాంధీభవన్లో సీఎం సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోనున్నారు. ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు విజయం సాధించారు. 2009లో ఈ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచి ఆయనే వరుసగా గెలుస్తున్నారు. తొలి 2 సార్లు అంటే 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. అనంతరం పార్టీ ఫిరాయించారు, బీఆర్ఎస్ లో చేరారు. 2018, 2023లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గులాబీ జెండా ఎగురవేశారు. అలాంటి బలమైన నాయకుడు పార్టీని వీడిపోతోందని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బే అవుతోంది. గ్రేటర్లో ఈ వలసలు ప్రకాష్ గౌడ్తో ఆగకపోవచ్చని మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం. గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రాజ్కుమార్కి సమర్పించారు. నామినేషన్ పత్రాల సమర్పణలోనూ లోకేష్ అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పించారు. ఆయన తరఫున పత్రాలు సమర్పించిన వారిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకేష్ ను 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామన్నారు. అంతకుముందు మంగళగిరి సీతారామ ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి నారా లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఓవైపు సీనియర్లు పార్టీని వీడుతుంటే మరోవైపు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతోంది. తాజాగా కామారెడ్డి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె చైర్పర్సన్ పదవి కోల్పోయారు. కామారెడ్డి కొత్త మున్సిపల్ చైర్పర్సన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవిపై సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేశారు. అవిశ్వాసానికి పరోక్షంగా 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు సహకరించారు. మొత్తం 49 మంది కౌన్సిలర్లకు గాను కాంగ్రెస్ కు 27, బీఆర్ఎస్ కు 16, బీజేపీకి 6 ఉన్నారు. అవినీతికి వ్యతిరేకంగా సుపరిపాలన అందించడమే లక్ష్యంగా పుట్టిన పార్టీ, అన్నా హజారే ఉద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన పార్టీ అతి స్వల్ప వ్యవధిలోనే దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. 2012లో ఆవిర్భవించిన ఈ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీగా మొదలై స్వల్ప కాలంలో జాతీయ పార్టీగా ఎదిగింది. పంజాబ్లోనూ అధికారం చేపట్టింది. అవినీతి వ్యతిరేక ఉద్యమాలతో ఎంత వేగంగా ప్రజలను ఆకట్టుకుందో అంతే వేగంగా అవినీతి ఆరోపణల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కూరుకుపోయింది. ఆ విశేషాలేమిటో చూద్దాం.
అరవింద్ కేజ్రీవాల్తో సహా ఆ పార్టీ కీలక నేతలంతా జైల్లో ఉన్నారు. సంజయ్ సింగ్ పార్టీ ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చారు. ఈడీ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కేజ్రీవాల్ చివరి వరకు గట్టిగా ప్రయత్నించారు. ఈడీ 9 సార్లు సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. ఇదంతా రాజకీయ కుట్ర అని ఆయన వాదిస్తూ వచ్చారు. ఈడీని పావుగా బీజేపీ వాడుకుంటోందని ఆప్ ఇప్పటికీ అంటోంది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో బలంగా ఎదిగి ప్రజల మద్దతు పొందిన యాప్ అవే అవినీతి ఆరోపణలో కూరుకుపోవడం చిత్రం. ఇందులో నిజమెంత అబద్ధమెంత అనేది కేసు విచారణ పూర్తిగా సాగితే గాని తేలదు. ఆప్ కీలక నేతల్లో సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీలో అతిషి, రాఘవ్ చద్దా, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్తో సహా మరికొందరు నేతలు మాత్రమే కొంత గుర్తింపు కలవారు అని చెప్పుకోవాలి. వీరంతా ఢిల్లీకి పరిమితమైన నాయకులు. ఆప్ ఏర్పాట్లో కేజ్రీవాల్తో పాటు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్ వంటి వాళ్లు కీలక పాత్ర పోషించారు. మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్, సంజయ్ సింగ్, సోమనాథ్ భారతి, అతిషి, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్ వంటి నేతలు అరవింద్ కేజ్రీవాల్కు అండగా నిలిచారు. ఈ రోజుకి మద్దతుగా ఉన్నారు. అరవింద్ పట్ల వీరంతా నమ్మకంతో ఉన్నవారే. అరవింద్ అరెస్టు తరువాత వీరంతా పార్టీలో కీలకమైనారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను రోజు ఎండగడుతూ ప్రజలకు సమాచారం అందిస్తున్నారు. అరెస్టు భయం వీరికి కూడా ఉంది. ఆ మధ్య అతిషి కూడా ఆ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. ఢిల్లీ ప్రజలు ఆప్ పై విశ్వాసం ఉంచారు. అందుకే ఆ పార్టీ వరుసగా 2 సార్లు అధికారంలోకి వచ్చింది. కాలక్రమంలో కేజ్రీవాల్ వ్యవహార శైలి, ఆయన విధానాల పట్ల అసంతృప్తితో కొందరు నేతలు పార్టీని వీడారు. ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్, జర్నలిస్ట్ అశుతోష్ వంటివారు పార్టీని వీడారు. ఆ తర్వాత యాప్ అన్ని రాజకీయ పార్టీల వంటిదేననే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి రావడంతో ఆ పార్టీకి అది మాయని మచ్చగా మారింది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో బలంగా ఎదిగిన యాప్ అవే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అవినీతి ఆరోపణలతో మొదట సోమనాథ్ భారతిని, ఆ తర్వాత సత్యేందర్ జైన్ జైలుకు వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కుడి భుజంగా ఉన్న మనీష్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. తీహార్ జైలుకు తరలించారు. జైలులో కేజ్రీవాల్ని కలిసేందుకు ఎవరికీ అనుమతులు ఇవ్వడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వారంలో ఒక్కసారి మాత్రమే లాయర్కి అవకాశం కల్పిస్తున్నారు. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈడీ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని చెప్పుకోవాలి. అవినీతి పరులను పట్టుకోవడంలో ఈడీ, సీబీఐలు చురుకైన పాత్ర పోషిస్తున్నాయని కొంతమంది అంటుంటే, దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతలు చెప్పినట్లు పనిచేస్తున్నాయని విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో కూడా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరిచారని ఆరోపణలు లేకపోలేదు. సరిగ్గా ఎన్నికల టైంలో కేజ్రీవాల్ను అరెస్టు చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని వాదనలు ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కేజ్రీవాల్ అరెస్టు ప్రభావం బీజేపీపై పడుతుందని విపక్షాలు అంటున్నాయి. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలని కోరుతూ దాఖలైన 2 ప్రజా ప్రయోజన వాద్యాలను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడం విశేషం.
సీఎం పదవిలో కొనసాగాలా లేదా అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఈ అంశంలో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తున్నది. ఈ కేసులో కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో, కేసు ఏ మలుపులు తిరుగుతుందో వేచి చూద్దాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తాండ్ర వినోద్రావు ఇవాళ నామినేషన్ వేశారు. జిల్లా రిటర్నింగ్ అధికారి వీసీ గౌతమ్కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఖమ్మంలోని ఈసారి బీజేపీ జెండా ఎగరడం ఖాయమని తాండ్ర వినోద్రావు అన్నారు. హరీష్ రావు గట్టు మీద నిల్చున్నాడు. కాంగ్రెస్లోకి పోతాడా, అందులోనే ఉంటాడా తెలవదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందనరావు అన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కొయినాపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందనరావు మాట్లాడుతూ, నేను దుబ్బాకలో ఓడిపోవడం ఎంత నిజమో కామారెడ్డిలో కేసీఆర్ని బీజేపీ వాళ్లు ఓడించింది అంతే నిజమన్నారు. తెలంగాణలో ఆడపిల్లలు లిక్కర్ దందా నడపరు. మరికొద్ది రోజుల్లో కేసీఆర్ ఇంట్లో వాళ్లు జైలుకి వెళ్లక తప్పదని అన్నారు. రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చాడా లేదా ఖాళీ బిందెలు ఉన్నాయని అధికారంలోకి వచ్చాడా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్ని వేలు ఇస్తా అన్నాడు అక్క, ఎంత ఇస్తా అన్నాడు? 4,000 ఇస్తా అన్నాడు. 4 నెలల ఇంటికి గెలిచి రేవంత్ రెడ్డి ఇచ్చిండా అక్క? 4,000 ఇచ్చిండా? ఈ అక్కలు తప్పుడు చేస్తలేరు, ఇచ్చినట్టు సాడికేది ఇచ్చిండా? 4,000 వచ్చినాయా? ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి? నేను వాడ లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా వెనుకకు తిరిగి చూస్తే అంత ఎత్తుకపోయింది హరీష్ రావు. ఆడ ఖాళీ కుండలే కనబడుతున్నాయి ఏమన్నాడు? మరి లంక బిందెలు ఉంటాయా, ఖాళీ కుండలు ఉంటాయో తెలియకుండా కాంగ్రెస్ పార్టీ 2,000 4,000 చేస్తాను అనేది ఒకసారి ఆలోచించాలి మనం. ఇచ్చిరా 4,000 పింఛను ఇయ్యలేదు. మరి ఆయన జీతం తీసుకుంటలేడా రేవంత్ రెడ్డి? పాపం కష్టాలలో ఉంది తెలంగాణ. మా ఆడబిడ్డలకు 4,000 ఇచ్చేదాకా నేను జీతం తీసుకోను, నా 4 లక్షల జీతం మా ఆడబిడ్డలకు ఇస్తా అని ఇచ్చిండా? ఇయ్యలే. ఆయననైతే 1వ తారీఖు రాగానే సంతకం పెట్టి జీతం తీసుకుంటున్నాడు. ఎంత రేవంత్ రెడ్డి జీతం ఎంత? నెలకు 4 లక్షల జీతం తీసుకుంటున్నాడు. ఎంత తీసుకుంటున్నావా? ఖాళీ కుండలు ఉన్న కాడనేమో ఆయనకు 4 లక్షలు దొరుకుతున్నాయి. కానీ మన గరీబులకి 4,000 ఇవ్వంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటూరు అన్ని లంక బిందెలనే హరీష్ ఎత్తుకపోయిండు, కేసీఆర్ ఎత్తుకపోయిండు, ఒక్కొక్కరిని నొక్కి జైల్లో పెడతా అంటున్నాడు. రఘునందనరావు మెదక్ దుబ్బాకలు ఓడిపోయింది ఎంత నిజమో, చంద్రశేఖర్ రావు అనే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని కామారెడ్డిలో బండకేసి కొట్టింది కూడా ఈ కాషాయం జెండా వస్తే వేరే జెండా కాదనేది హరీష్ రావుకు తెలవాలి. వద్దా? మా చెల్లెను బతుకమ్మ ఆడిపోయిందని ధోని సార్ అంటే ఏం ఆడిపించేందుకు తోలిచ్చిండు? ఏం ఆడిపించిండు? తెలంగాణలో జాతరలో చెల్లెకు పైసలని సారా దుకాణం తీసుకుపోయి ఆడబెట్టింది. చెల్లె ఆడబెట్టిందామా? ఆడబెట్టింది. బతుకమ్మ ఆడినా ఆడకుండా మనం బాధపడం, పైసలు ఇచ్చినా ఇవ్వకుండా బాధపడం. కానీ తెలంగాణలో ఎవరైనా ఆడపిల్లలు బీర్ షాపులు, బ్రాండ్ షాపులు, సారా దుకాణాలు పెడతారా? పెడతారా? తప్పేవండి. ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే ఎవరికి శిక్ష వేయాలి? ఎవరికి వేయాలి? మరి బిడ్డ పక్కదారికి పోయి లిక్కర్ దందా వేసిందంటే దానికి కారణం ఎవరు? మీ పిల్లగాడు స్కూల్ కోలేదు, దొంగ పనులు చేసిందంటే తప్పు తల్లిదండ్రులు అవుతుందా కాదా? కాంగ్రెస్ వస్తే 8,000 ఇస్తా అన్నాడు పింఛను. 8,000 ఇస్తా అన్నాడు అక్క, ఎంత ఇస్తా అన్నాడు? 4,000 ఇస్తా అన్నాడు. 4 నెలల ఇంటికి గెలిచి రేవంత్ రెడ్డి ఇచ్చిండా అక్క? 4,000 ఇచ్చిండా? ఈ అక్కలు తప్పుడు చేస్తలేరు, ఇచ్చినట్టు.
విశాఖ భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ఆఫీసును అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. కార్యాలయంలో నాయకులు అందుబాటులో ఉంటారని అవంతి శ్రీనివాస్ తెలిపారు. కొన్ని పత్రికల్లో అవాస్తవాలు రాస్తున్నారని, తాను అనకాపల్లి వెళ్లిపోతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ అనుచరులు గంటా మనుషులు బెదిరిస్తున్నారని, ఇలాంటి పనులు ఆపకపోతే ఈసీకి ఫిర్యాదు చేస్తానని అవంతి హెచ్చరించారు. ఒక హత్యా ప్రయత్నం జరిగింది జగన్మోహన్ గారి. వాడు చూశారు ఎంత సీరియస్ గా, ఎంత స్పాట్ లో చూసి కరెక్ట్ గా తల మీద సెన్సిటివ్ పార్ట్ లో తగిలే విధంగా మరి పట్టడం జరిగింది. రైట్, దాని గురించి వీళ్ళు హేళన చేయడం. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అందరూ కూడా రోజు ఈ నాయకుల్ని కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే నాయకుడు అనేవాడు కార్యకర్తలు సమన్వయం పాటించాలని చెప్తాడు, కానీ ఏ నాయకుడు కూడా కార్యకర్తలు రెచ్చగొట్టారు. మరి ఇలా కార్యకర్తలను రెచ్చగొట్టే నాయకుల మీద ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తనకు ఇష్టమైన నాయకులు ఎందుకు అనుకోవాలనుకుంటారు. వాళ్ళకి ప్రలోభాలు పెట్టు, రౌడిజం చేసు, బెదిరించు, రెచ్చగొట్టు, భయపెట్టు, ఓట్లు వేయించుకోవడం అనేది ఎంతవరకు సబబు, ఈ నాయకులు ముఖ్యంగా భయపెట్టడం ఎంతవరకు సబబు ఈ ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తారు. కాబట్టి అందరికీ కూడా ఇక్కడ వచ్చిన గౌరవ ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా జనాలుగా చూడలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు వ్యక్తులు కానీ, వాళ్ళకి రాజకీయం అంటే వ్యాపారం. ఏదో ఎలక్షన్ టైంలో రావడం, 4 మాయమాటలు చెప్పడం, 4 డబ్బుల నుంచి ప్రలోభాలు పెట్టడం, లేదా బెదిరించడం, 4 ఓట్లు వేయించుకోవడం, వెళ్ళిపోవడం, మళ్ళీ 5 ఏళ్ళు పట్టించుకోకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే 10 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి 80% విలేజ్ ఒక్కరోజు కూడా విజిట్ చేయలేదు. అసలు వ్యక్తి ఎందుకు అనుకోవాలి ఎమ్మెల్యే అంటే? మంత్రిగా చేసిన వ్యక్తి, ఒక రాష్ట్ర మంత్రిగా చేసిన వ్యక్తికి కనీసం సర్పంచులు, ఎంపీటీసీ పేరు కూడా తెలియదు. 10 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే చేసిన. అలాగే అదే వ్యక్తి మీద ఉత్తర నియోజకవర్గంలో అతను పనిచేశాడు. అక్కడ 5 ఏళ్లలో కనీసం 5 సార్లు కూడా నియోజకవర్గానికి వెళ్ళలేదు. వాళ్ళ కార్యకర్తలు అబద్ధమని పోవాలి. నిన్న నామినేషన్ చేశాడు ఆ వ్యక్తి. 50,000 మంది చేస్తాం, 1,00,000 మంది చేస్తాం అని చెప్పారు. ఒక 10,000 మంది కూడా రాలేదు. ఒక 20,000 మంది వచ్చారు. టోటల్ డిజాస్టర్ అయింది. మా ఆఫీస్ ముందు అయితే చూశాను, నా కళ్ళతో నేను చూశాను. అంటే డబ్బాలు కొట్టుకోవడం, ఇలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం. ఒక 6 నెలలు 1 ఇయర్ నుంచి నా మీద ఫేక్ న్యూస్. అవంతి గారికి ఎక్కడ రాదంట, సుబ్బారెడ్డి గారు పోటీ చేస్తున్నారు కొన్నాళ్ళు, భవిష్యత్తు వారు పోటీ చేస్తున్నారు కొన్నాళ్ళు, రేపు 24వ తారీఖు నామినేషన్ చేస్తారు కదా, మళ్ళీ అవంతి అనకాపల్లి వెళ్ళిపోతారు కొన్నాళ్ళు. నామినేషన్ వేసిన తర్వాత మే 11వ తారీఖు వరకే, ఎలక్షన్లు అయ్యే వరకు కూడా రోజు ఏదో ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారు. కాబట్టి దయచేసి ఆ ఫేక్ న్యూస్ ఎవరు నమ్మొద్దు. కార్యకర్తలు, నాయకులు విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా నేను దేనికైనా సిద్ధం. గుర్తుపెట్టుకోండి, గంటా శ్రీనివాసరావు అంచాలి గారు. ఇక్కడ ఉన్నది అవంతి శ్రీనివాసరావు దమ్ము బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి ఆమె భర్త రాజ్ కుంద్రాకు చెందిన 97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఇందులో జుహులోని ఓ నివాస ఫ్లాట్ శిల్పా శెట్టి పేరు మీద ఉన్నట్టు తెలిసింది. దీంతో పాటు పూణేలోని ఓ నివాస బంగ్లా రాజ్ కుంద్రా పేరు మీదున్న ఈక్విటీ షేర్లను అటాచ్ చేసినట్లు వెల్లడించింది. ముంబైకి చెందిన వేరియబుల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ 2017లో గెయిన్ బిట్కాయిన్ పేరుతో మోసపూరిత పథకం నిర్వహించింది. ఇందులో భాగంగా బిట్కాయిన్లలో పెట్టుబడులు పెడితే నెలకు 10% లాభాలు వస్తాయని ఆశ చూపి మల్టీ లెవెల్ మార్కెటింగ్ పద్ధతిలో ఏజెంట్ల ద్వారా ముంబై, ఢిల్లీ నగరాల్లో అమాయకుల నుంచి 6,600 కోట్లు వసూలు చేశారు. ఈ మోసం బయటపడడంతో సంస్థ, దాని ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఉక్రెయిన్లో బిట్కాయిన్ మైనింగ్ సంస్థను స్థాపించేందుకు కుంభకోణం ప్రధాన సూత్రధారి అయిన అమిత్ భరద్వాజ్ నుంచి కుంద్రా 285 బిట్కాయిన్లు పొందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ ఒప్పందం కార్యరూపం దాల్చకున్న 150 కోట్ల విలువైన 285 కాయిన్లు ప్రస్తుతం రాజ్ కుంద్రా దగ్గరే ఉన్నాయని వెల్లడించింది.
నెల్లూరు టీడీపీ లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన వ్యక్తిగత ఇమేజ్తో ప్రచారంలో దూసుకుపోతున్నారు. నెల్లూరు శాసనసభ నియోజకవర్గంలో నారాయణతో కలిసి నామినేషన్ల ఘట్టానికి ముందే రాత్రి పగలు ప్రజాక్షేత్రాన్ని చుట్టేశారు. ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన దాతృత్వంతో దశాబ్దానికి పైబడి చేస్తున్న అనేక సేవా కార్యక్రమాలు ఇప్పుడు ప్రచారాస్త్రాలుగా మారాయి. ఈ పరిస్థితిని అంచనా వేసిన వైసీపీ నేతలు పార్టీలో రెండో స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించి వేమిరెడ్డి దూకుడును అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ అంచనాలను తలకిందలు చేసే వ్యూహంతో వేమిరెడ్డి, పొంగూరు నారాయణ నెల్లూరు నగరం, రూరల్, కోవూరు నియోజకవర్గాలలో గెలుపును సాధించడంతో పాటు ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకునేందుకు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను వేమిరెడ్డి స్వయంగా ప్రస్తావించకపోయినా ఆదర్శంగా కొనసాగుతూ ఉండటంతో లబ్ధిదారులుగా ఉన్నవారి నుంచి ఆదరణ లభిస్తోంది. శుద్ధజల ప్లాంట్లను ఏర్పాటు చేయడంతో పాటు వాటి నిర్వహణను కొనసాగిస్తున్న ప్రతిష్ట పీవీఆర్కు అనుకూల అంశమైంది. ప్రముఖ దేవాలయాలలో చేపట్టిన కుంభాభిషేక కార్యక్రమాలు, పీవీఆర్ స్కూల్, పీవీఆర్ హాస్పిటల్ సేవలను, ఇతర ప్రయోజనాలను ట్రస్ట్ ద్వారా పొందినవారు పీవీఆర్ను గుర్తించి సాదరంగా ఆహ్వానిస్తున్నారు. రాజ్యసభ సభ్యునిగా తనకు అవకాశం కల్పించిన వైసీపీలో కొనసాగుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనూహ్య పరిణామాల క్రమంలో టీడీపీలో చేరారు. నెల్లూరు జిల్లా వైసీపీలో కీలక నాయకుడైన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వేమిరెడ్డి మధ్య ఉన్న సంబంధాలు వివిధ కారణాల వలన దెబ్బతిన్నాయి. ఇరువురి మధ్య సయోధ్య కుదరలేదు. అనిల్ కుమార్ దూకుడు స్వభావం ప్రతిపక్షాలను దూషించేందుకు పార్టీకి అవసరమైన తన నియోజకవర్గంలో వ్యతిరేక పరిస్థితి ఏర్పడింది. ఇది గుర్తించిన వైసీపీ అధిష్టానం అనిల్ కుమార్ యాదవ్కు నర్సారావుపేట ఎంపీ స్థానాన్ని కేటాయించింది. అయినా అనిల్ పరోక్షంగా తన అనుచరుడైన మైనారిటీ వ్యక్తి నెల్లూరు నగర అభ్యర్థిగా అధిష్టానానికి పరిచయం చేసి ఒప్పించారు. మైనారిటీ వ్యక్తికి టికెట్ ఇవ్వటం మంచిదే అయినా ఆయనకు ఎన్నికల నిర్వహణ అనుభవం లేదు. ఆ కారణంగా తనపై ఒత్తిడి పెరగటంతో పాటు ఎంపీగా గెలుపు కష్టతరమవుతుందని పీవీఆర్ వైసీపీ అధిష్టానానికి వివరించారు. అయినా పట్టించుకోకపోవడంతో అనిల్ కుమార్ యాదవ్ తెర వెనుక చర్యలకు జగన్మోహన్ రెడ్డి వంత పడటాన్ని సహించలేక పీవీఆర్ పార్టీని వీడారు. ఈ పరిణామం తెలుగుదేశానికి ప్లస్ అయింది. అలాగే టీడీపీ అభ్యర్థులకు వరంగా మారింది. ఇప్పుడు వేమిరెడ్డి అందరికీ సహకరిస్తూ లోక్సభ నియోజకవర్గ పరిధిలో దూసుకుపోతున్నారు. తెలుగుదేశంలో లోకేష్ తర్వాత పార్టీలో ప్రాధాన్యత గల నారాయణ అమరావతి CRDAని అంతా తానే ఆయన నిర్వహించారు. అప్పట్లో మంత్రిమండలిలో నారాయణకు స్థానం కల్పించారు. 2019 ఎన్నికలలో నారాయణ ఓడించాలని వైసీపీ శ్రేణులు నెల్లూరు సిటీ సెగ్మెంట్లో మోహరించారు. అనిల్కు మద్దతుగా విస్తృత ప్రచారాస్త్రాలు సంధించారు. తీరా ఎన్నికల ఫలితాల వద్దకు వచ్చేసరికి నువ్వా నేనా అన్న పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫలితాలు వెల్లడై వైసీపీ విజయ దుందుబి మోగుతున్న సమయంలో దాదాపు 2000 ఓట్ల విషయంలో నెల్లూరు సెగ్మెంట్ కౌంటింగ్ సెంటర్లో సందిగ్ధత కొనసాగింది. అప్పటికే వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించిన పరిస్థితిని అనుసరించి నెల్లూరు అసెంబ్లీ సెగ్మెంట్ విజయం ఎట్టకేలకు అనిల్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. ఈ విషయంలో నారాయణ గెలుపును నిలువరించిన ఎన్నికల సిబ్బందిని పెద్ద ఎత్తున ప్రభావితం చేశారన్న ప్రచారం ఇప్పటికీ వినిపిస్తోంది. నెల్లూరును సుందర నగరంగా తీర్చిదిద్దిన నారాయణకు విజయం అత్యంత సమీపంలోకి వచ్చి చేజారిందన్న సానుభూతి వ్యక్తమైంది. మరోసారి అవకాశమంటూ వస్తే నారాయణకే విజయాన్ని అందించాలన్న దృఢ నిర్ణయం ప్రజాక్షేత్రంలో కనిపిస్తోంది. అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా దాదాపు 3 ఏళ్లు పనిచేసినప్పటికీ అంతా ఆశించిన దానికి భిన్నంగా సుందర నగర నిర్మాణాన్ని గాలికొదిలేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ను అస్తవ్యస్తం చేశారు. పారిశుధ్యం పరిడవిల్లేలా నారాయణ రూపొందించిన ప్రణాళిక స్థానంలో చెత్త పన్ను విధించి ప్రజాక్షేత్రంలో అపరిశుభ్రత నెలకొనే పరిస్థితులకు బీజం వేశారు. శుద్ధ జలం సరఫరా అస్తవ్యస్తంగా మారటంతో నీటి వినియోగదారులు సొంత వాటర్ ప్యూరిఫైర్లను ఏర్పాటు చేసుకున్నారు. స్తోమత లేని వారు మినరల్ వాటర్ క్యాన్లను కొనుగోలు చేయాల్సి రావడంతో నారాయణ అనుక్షణం గుర్తుకొచ్చే నెలకొన్నాయి. ఎన్నికల కోసం ఎదురు చూస్తూ మెజారిటీ ఓటర్లు నారాయణకు అవకాశం కల్పించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది.
నెల్లూరు సిటీ సెగ్మెంట్లో అనిల్ కుమార్ యాదవ్ వ్యతిరేకతను మూటకట్టుకోవడంతో ఆయన నర్సారావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ మేయర్గా ఉన్న అతని అనుచరుణ్ణి నారాయణకు పోటీగా రంగంలోకి దింపారు. ప్రజాదరణ ఉన్న నారాయణపై పోటీకి ఎవరూ ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే స్థానికంగా అనిల్ కుమార్ను కాదని ధైర్యం చేసే స్థితి ఎవరికీ లేకపోవడంతో నెల్లూరు సిటీ సెగ్మెంట్ బాధ్యతను జగన్ పరోక్షంగా అనిల్ కుమార్ యాదవ్కే అప్పగించక తప్పలేదు. ఈ విషయంలోనే పీవీఆర్ వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్డీఏ కూటమి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ పరిణామం టీడీపీ నెల్లూరు నగర అభ్యర్థి నారాయణకు మరింత బలం చేకూరటంతో పాటు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓట్ల శాతాన్ని పెంచే పరిస్థితి ప్రత్యర్థులను కుదిపిస్తోంది. గత ఎన్నికలలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి 10 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుని పార్టీకి కంచుకోటగా మారింది. తదుపరి స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికలలోనూ వైసీపీ హవా కొనసాగింది. ఈ ఎన్నికల్లో నాయకులు చేసిన స్వయంకృతాలు, పార్టీ స్థాయిలో ప్రభుత్వ సలహాదారులుగా నియమించుకున్న వారి చర్యల కారణంగా నెల్లూరు జిల్లా నుంచి ఏకంగా 3 ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వారిలో కోటంరెడ్డి మళ్లీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి, ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ గెలుపుకు దోహదపడిన వీరు పార్టీ సలహాదారుల చర్యల కారణంగా దూరమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాష్ట్రంలోని తిరుగుబాటు బావుట ఎగరవేశారు. అనిల్ కుమార్ మంత్రిగా ఉన్న సందర్భంలో తన్ను టార్గెట్ చేశారని కినుక వహించిన మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణను పార్టీ పట్టించుకోకపోవడంతో ఆయన కూడా పార్టీ నుంచి తప్పుకున్నారు. నెల్లూరు నగరంలో ఆనం వర్గం ప్రత్యేకించి కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడి టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణకు ఈ పరిణామం ప్లస్ కానుంది. ఆనం వర్గం వేమిరెడ్డి చరిష్మా ప్రాధాన్యతలతో గెలుపు అవకాశాలు మరింత పెరిగాయి. రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కూడా ఈ పరిస్థితి అనుకూలమైంది. 2 నియోజకవర్గాలలో ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతాయని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు పొరుగు నియోజకవర్గం కొవ్వూరులో తన సతీమణి ప్రశాంతమ్మ అభ్యర్థిగా పోటీలో ఉండటంతో ఇరుగు పొరుగు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు వేమిరెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ సభలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. దాన్ని ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. నామినేషన్లో ఉన్న పనులు, నామినేషన్లో ఉన్న పదవులు అన్నీ కూడా నా అక్క చెల్లెమ్మలకిచ్చే మహిళా సాధికారత ప్రభుత్వం. ఒక్క ఫ్యానుకు ఓటు వేస్తేనే మీ బిడ్డ జగను మళ్ళీ వస్తేనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. లేదంటే మళ్ళీ చంద్రముఖి నిద్ర లేస్తుంది, పసుపుపతి నిద్ర లేస్తాడు, వదల బొమ్మాలి వదల అంటాడు. అక్క చెల్లెమ్మలకు గుర్తుందా? పొదుపు సంఘాల విషయాలు గుర్తున్నాయా? మోసం చేసిన విషయాలు గుర్తున్నాయా? మళ్ళీ అక్క చెల్లెమ్మల బ్రతుకులన్నీ కూడా అతలాకుతలమవుతాయి. గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అందుకే ఓటు వేసే ముందు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ కూడా మీ పిల్లలతో ఆలోచన చేయండి, మీ భార్యలతో ఆలోచన చేయండి, మీ అవ్వ తాతలతో ఆలోచన చేయండి, మీ ఇంట్లో ఉన్న ఆడపడుచులందరితో కూడా ఆలోచన చేయండి. కూర్చొని 1కి 10 సార్లు ఆలోచన చేయండి. ఓటు వేసే ముందు ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మీ ఇంటికి మంచి జరుగుతుంది అన్న ఆలోచనతో ఓటు వేయండి అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాను. అందుకే ఈసారి జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. వచ్చే 60 నెలలు అంటే వచ్చే 5 సంవత్సరాలు మీ జీవితాలను, మీ తలరాతలను మార్చేటివి ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా.
మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన కావాలా? మన రాష్ట్రాన్ని లేక మన రాష్ట్రాన్ని తాను తన పెత్తందారులు అందరూ కలిసి దోచుకున్నది పంచుకునే కూటమి పాలన కావాలా, చంద్రబాబు పాలన కావాలా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన మీ ఎదురుగా మీకు 5 సంవత్సరాలుగా 58 నెలల పాలనగా కనిపిస్తా ఉంది. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. గత ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా. కులం కారణం కావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామన్న కారణం కావచ్చు, లేదా మరో ఇతరత్ర కారణం కావచ్చు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వాళ్ళను కూడా అడుగుతా ఉన్నా. ఆ అన్నలను అడుగుతా ఉన్నాను, ఆ అక్కలను అడుగుతా ఉన్నాను, ఆ తమ్ముళ్ళను కూడా అడుగుతా ఉన్నా, ఆ చెల్లెమ్మను కూడా అడుగుతా ఉన్నా, ఆ అవ్వలను ఆ తాతలను కూడా అడుగుతా ఉన్నా. మీరు నాకు గత ఎన్నికల్లో నాకు ఓటు వేయకపోయినా కూడా మీకు ఈ 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు, గ్లాసు నాయకులు అబద్ధాలు చెప్పవచ్చు, కానీ మీ కుటుంబానికి మీ బ్యాంకు ఖాతాల్లోకి మీ చేతికి గత 55 నెలల పాలనలో జమ అయిన చేతికందిన స్కీముల డబ్బుల వివరాలు మీకు నిజాలే చెబుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. మీ ఇళ్లకు వస్తా ఉన్న వాలంటీర్ సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన పెన్షన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన రేషన్, మీ ఇంటి ముంగటికే వచ్చిన వైద్య సేవలు, మీ ఇంటి ముంగటికే వచ్చిన సర్టిఫికెట్లు, పౌర సేవలు, మీకు అందిన ఇళ్ల పట్టాలు, ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి. మారిన మన గవర్నమెంట్ బడులు, మారిన మన పిల్లల చదువులు, గ్రామంలోనే వైద్య సేవలు, మారిన మన వ్యవసాయం, ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి. అందుకే చెప్తా ఉన్నా, మళ్ళీ ఆలోచన చేయండి. ఎవరి పాలనలో మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే మీ బ్రతుకులకు మంచి జరుగుతుంది అన్నది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో ఇంటింటికి మంచి చేశాం కాబట్టి, ఈ ఎన్నికల్లో ఇంటింటికి మీ బిడ్డ మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి కూటమిగా వారందరూ కూడా ఏకమయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తోడేళ్ళు అనేక మంది. జరగబోతా ఉంది